రైట్ ఇక సూపర్ ప్రైమ్ టైమ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం అంతా ఇప్పుడు హైదరాబాద్ యూటీ చుట్టూ తిరుగుతోంది. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ ఈ అంశం లేవనెత్తిందని అంటోంది బీజేపీ. మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అయ్యే సందర్భంలో హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్ చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో జాయింట్ క్యాపిటల్ ఇంకో 10 ఏళ్లు పెంచాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మన హైదరాబాద్ మనకు కాకుండా పోయే ప్రమాదం ఉన్నది. మన హైదరాబాద్ మనకు దక్కాలంటే యావత్ తెలంగాణ ప్రజలం మనం ఒక్కటై ఈ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఒకళ్ళు గెలిస్తే తెలంగాణ యూటీ హైదరాబాద్ యూటీ అవుతుంది, ఓడిపోతే హైదరాబాద్ ఫ్రీగా ఉంటుందని, లేదా బీఆర్ఎస్ గెలిస్తే హైదరాబాద్ యూటీ కాదని బోడిగుండుకు దాని ముఖాలకు పెట్టినట్టు తోక పెట్టినట్టుగా ఉంది హరీష్ రావుది. ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఎమ్మెల్సీ గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలి, కానీ హైదరాబాద్ యూటీ అవుతుంది, దాన్ని బీజేపీ చేస్తుంది, ఇంతకుముందు రేవంత్ రెడ్డి మాట్లాడినట్టే రాజ్యాంగాన్ని మారుస్తారన్నట్టుగానే ఈ రిజర్వేషన్ తీసేస్తారన్నట్టుగానే ఇట్లా కూడా గదే ఉంది. కాబట్టి హరీష్ రావు మాటలు తలా తోకలేని మాటలు, ఆ స్థాయి దిగజార్చే మాటలు.